ఇవాళ మనం 2013లో రిలీజ్ అయిన ద గ్రీన్ ఇన్ఫర్నో అనే ఇంగ్లీష్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక మూవీలోకి వెళ్తే కొంతమంది స్టూడెంట్స్ కాలేజీ బయట ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత మన హీరోయిన్ అయిన జస్టిన్ని చూపిస్తారు. తను జస్టిన్ కాలేజ్కి వెళ్తూ ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళని చూసి తర్వాత తను క్లాస్లోకి వెళ్ళిపోతుంది. క్లాస్లో లెక్చరరు FGM అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తూ ఉంటుంది. FGM అంటే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ అని అర్థము. అంటే ఫీమేల్ ప్రైవేట్ పార్ట్స్లో ఉండే పార్ట్స్ని కట్ చేయడం అని. ఇలా చేశాక ఒక 40 days వాళ్ళ కాళ్ళని గట్టిగా అలా కట్టి ఉంచుతారు హీల్ అవ్వడం కోసం అని చెప్తుంది. వెంటనే జస్టిన్ వాళ్ళ ఫ్రెండ్ లేచి అసలు ఇదంతా ఎందుకు చేస్తారు అని అడుగుతుంది. ఇదంతా వాళ్ళ ట్రెడిషన్, అప్పుడే వాళ్ళు ఉమెన్ అయినట్టు అని చెప్తుంది. వెంటనే జస్టిన్ ఇది చాలా అన్హైజీనిక్ ప్రాసెస్, మా ఫాదరు యునైటెడ్ నేషన్లో లాయరు, సో నేను ఇవన్నీ పోగొట్టగలను అని అంటుంది. అప్పుడు ఆ లెక్చరరు ఇది ఇప్పటికీ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో, అమెజాన్లో ఉండే కొన్ని ట్రైబ్స్లో, కొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఇక్కడంతా ఉంది. సో ఇదంతా గ్లోబల్ ప్రాబ్లము, ఒక మీ ఫాదర్ వల్ల ఏం కాదు అన్నట్లుగా చెప్తుంది. తర్వాత జస్టిన్ జేసన్ అనే వ్యక్తి కలిసి మా గ్రూప్లో జాయిన్ అవ్వు, మేము త్వరలో ఒక ప్రొటెస్ట్ చేయబోతున్నాము, ప్లీజ్ మా గ్రూప్లో నువ్వు కూడా జాయిన్ అయితే చాలా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, జాయిన్ అవ్వు, అతనే మా లీడరు అలెజాండ్రో అని చెప్పి చెప్తాడు. సో తను ఓకే ఆలోచిస్తాను అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ సీన్లో అందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఈ గ్రూప్ లీడర్ అయిన అలెజాండ్రో పెరు దేశంలో ఉన్న అమెజాన్ ఫారెస్ట్లో ఒక కెమికల్ కంపెనీ అక్కడున్న నేటివ్ ట్రైబ్స్ని తరిమేస్తున్నారు. సో మనం వెళ్ళి అక్కడ షూట్ చేసేసి ఆ ఫుటేజ్ని కనుక మనం స్ట్రీమ్ చేయగలిగితే బాగా అవేర్నెస్ వస్తుంది అంటాడు. దీనికి అందరూ ఒప్పుకుంటారు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ అయిన జస్టిన్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి పెరుకి వెకేషన్ ట్రిప్ వెళ్తున్నా అని చెప్పి బయలుదేరుతుంది. అలా అందరూ కలిసి ప్లేన్లో పెరుకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళగానే కార్లోస్ అనే డ్రగ్ డీలరు వచ్చి వీళ్ళని కలుస్తాడు. ఇతనే వీళ్ళకి యాక్చువల్గా ఆపరేషన్కి ఫండ్ రైజ్ చేసేది. సో అక్కడి నుంచి ఒక చిన్న ప్లేన్లో వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళి ఆపరేషన్ గురించి ప్లాన్ చేసుకుంటారు. అలెజాండ్రో వీళ్ళకి అక్కడ ఒక ప్రైవేట్ మిలిటరీ ఉంటుంది, సో వాళ్ళు మనల్ని షూట్ కూడా చేయొచ్చు, సో మనం రిస్క్ చేయాలి అంటాడు. ఇంతలో కొంతమంది ఈ గన్స్ అనగానే భయపడిపోతారు. అలెజాండ్రో వెంటనే ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, రావాలనుకున్న వాళ్ళు రండి, వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అంటాడు. దానికి లేదు అందరము వస్తాము అంటారు. సో అలా వాళ్ళు ప్లాన్ చేసుకుని బయలుదేరుతారు. నెక్స్ట్ వీళ్ళ ప్రయాణం డైరెక్ట్ అమెజాన్ అడవికే. సో దానికి బోట్ ద్వారా వీళ్ళు బయలుదేరుతారు. అక్కడ బోట్ దిగగానే అక్కడ పనిచేసే వర్కర్స్ మాదిరి వీళ్ళు కూడా యూనిఫామ్స్ వేసుకొని సో కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి తర్వాత సడన్గా వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న చైన్స్ లాక్స్ తీసి ఎవరికి వాళ్ళు లాక్ చేసేసుకుంటారు. అలానే జస్టిన్కి కూడా లాక్ ఇస్తారు, కానీ తన లాక్ ఎంత ట్రై చేసినా కూడా లాక్ పనిచేయదు. అందులో మిగతా వాళ్ళందరూ ఫోన్స్ తీసి పెద్దగా స్లోగన్స్ ఇస్తూ ఉంటారు, దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. వెంటనే అక్కడున్న ప్రైవేట్ మిలిటరీ వీళ్ళందరినీ షూట్ చేయడానికి గబగబా వచ్చేస్తారు. కానీ వీళ్ళేమో మేము రికార్డ్ చేస్తున్నామని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ చైన్స్ అన్నీ లాగుతూ ఉంటారు, అవేవి రావు. ఫైనల్గా జస్టిన్ దగ్గరకు వచ్చి ఆ చైన్ లాగగానే ఇమీడియట్గా తది వచ్చేస్తుంది. అది రాగానే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తారు. వెంటనే అలెజాండ్రో తన ఫోన్ ఓపెన్ చేసి ఇదిగో మేము దీన్ని షూట్ చేస్తున్నాము, నీకు ధైర్యం ఉంటే నువ్వు కాల్చు, తను ఎవరో కాదు, తను ఒక యునైటెడ్ నేషన్ అధికారి ఒక కూతురు, నీకు దమ్ముంటే నువ్వు కాల్చు, తర్వాత చూడు అని చెప్పి తను అంటాడు. సో దానికి అతను భయపడి గన్ డౌన్ చేసేస్తాడు. సో జస్టిన్ బాగా ఏడుస్తుంది, తనకు అర్థమవుతుంది సో వీళ్ళు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి తనకి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళందరినీ అక్కడ మిలిటరీ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ కార్లోస్ ఆ మిలిటరీ అధికారికి కొంత లంచం ఇచ్చేసి వీళ్ళని రిలీజ్ చేయించేస్తాడు. తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక చిన్న ప్లేన్లో రిటర్న్ అవుతారు. ఆ ప్లేన్లో అందరూ కూర్చొని ఫోన్లు ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. మన వీడియో బాగా వైరల్ అవుతుంది, అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి అని ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ ఇంతలో జస్టిన్ మాత్రం తను చాలా కోపంగా డల్గా కూర్చుంటుంది, తనకి ఎందుకు ఇలా చేశారు అనని.
తర్వాత సడన్‌గా ప్లేన్‌కున్న ఒక ఇంజన్‌లో మంటలు స్టార్ట్ అయ్యి ప్లేను క్రాష్ అయిపోతుంది. క్రాష్ అయిపోయి అడవిలో ఒక ప్లేస్‌లో పడిపోతుంది. జస్టిన్ కళ్ళు తెరిచేప్పటికి అందరూ చనిపోయి ఉంటారు. కొంతమందే బతుకుంటారు. అందరూ ఏడుస్తూ ఏం జరిగింది అని షాక్‌లో ఉంటారు. కార్లోస్ కూడా యాక్సిడెంట్‌లో చనిపోయి ఉంటాడు. సో, ఇంతలో కారా ఉండేసి అక్కడెవరో ఉన్నారు అని చెప్పి హెల్ప్ కోసం వెళ్తూ ఉంటుంది. ఇంతలో సడన్‌గా ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి తన గొంతులో గుచ్చుకొని తను కింద పడి చనిపోతుంది. ఏం జరిగింది అని ఇటు తిరిగి అటు తిరిగి చూసే లోపల కొన్ని చిన్న చిన్న మత్తుండే బాణాలు వచ్చి వాళ్ళకి తగిలి అందరూ స్పృహ తప్పి పడిపోతారు. అలా వీళ్ళు స్పృహలోకొచ్చి కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక బోట్‌లో ఉంటారు. వీళ్ళకి కొంత విచిత్రమైన వేషధారణలతో ఉన్న మనుషులు కనబడతారు. అసలు ఏంటి? ఎక్కడ? అని చూసేలోపు వీళ్ళందరినీ ఒక్కొక్క బోట్‌లో తీసుకొని వాళ్ళుండే ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అక్కడ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసి వీళ్ళు చాలా భయపడతారు. ఎందుకంటే అక్కడ కొన్ని స్కెలిటన్స్, అలాగే కొన్ని కర్రలకి తలలు గుచ్చి అలా చాలా భయానకంగా ఉంటుంది ఆ ప్లేసు. వీళ్ళవి చూడగానే చాలా భయపడిపోతారు. నెక్స్ట్ సీన్‌లో ఒక పెద్దావిడని చూపిస్తారు. ఆవిడే ఈ ట్రైబ్స్‌కి లీడరు. ఆవిడ మెల్లగా నడుచుకుంటూ వచ్చి వీళ్ళని ఒక్కొక్కరిగా చెక్ చేస్తుంది. వాళ్ళ హెయిరు, వాళ్ళ ఫేసు అంతా ఎలా ఉన్నాయి అని ప్రతి ఒక్కరిని చెక్ చేసి వాళ్ళకి సైగ చేసి ఏదో చెప్తుంది. సో, వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక దగ్గర బంధించేస్తారు. నెక్స్ట్ జేసన్‌ని చూపిస్తారు. జేసన్ నడవలేక నడుస్తూ వస్తుంటాడు. అందులో ఒక ముసలావిడ జేసన్‌కి ఒక సూప్ లాంటిది తాగిస్తుంది. తను థాంక్ యూ చెప్తాడు. ఇంతలో కొంతమందొచ్చి తనని ఒక రాయి మీద పడుకోబెట్టి గట్టిగా పట్టుకుంటారు. తర్వాత ఈ పెద్దావిడ వెళ్ళి తన వేలుకు ఉన్న ఒక షార్పు థింగ్‌తో తన కనుగుడ్డు పొడిచి బయటకి తీసి అందరికీ చూపిచ్చి తినేస్తుంది. అలాగే రెండో కన్నును కూడా తినేస్తుంది. తర్వాత తన నాలుకను బయటకు తీసి కోసి అది కూడా తినేస్తుంది. తర్వాత వాళ్ళ చీఫ్ వచ్చి తన కాళ్ళు, చేతులు ఒక్కొక్కటిగా అలా నరికేస్తాడు. ఈ సీన్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ తతంగానంతా దూరం నుంచి మిగతా ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళు చాలా భయపడిపోతారు. నెక్స్ట్ సీన్‌లో వీళ్ళు జోనా బాడీని నీట్‌గా క్లీన్ చేసేసి దాన్ని ఒక ఓవెన్‌లో పెట్టి బాగా కుక్ చేసి తర్వాత వీళ్ళందరూ కూర్చొని సరదాగా చాట్ చేసుకుంటూ తినేస్తారు. మనము ఆ క్రాష్‌లోనే చనిపోయి ఉండాల్సింది అని అంటాడు లార్స్. ఒకవేళ మనం జీపీఎస్ ఫోన్ దగ్గరికి గాని చేరుకోగలిగితే ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడొచ్చు అని అంటాడు డానియల్. వెంటనే అలెహాండ్రో ఉండేసి లేదు మనం ఇక్కడే ఉండాలి అంటాడు. అదేంటి అలా అంటున్నావు అనగానే యాక్చువల్‌గా మనము ప్రొటెస్ట్‌ని దీన్ని ఆపడం కోసం చేయలేదు. జస్ట్ ఒక 2, 3 డేస్ దీన్ని హోల్డ్ చేసాం అంతే. దీన్ని ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయడానికి దీనికోసం కార్లోస్‌ని వాళ్ళు పెట్టుకున్నారు. సో, కార్లోస్ నన్ను రీచ్ అయ్యాడు. సో, నేను కూడా ఓకే అని చెప్పాను. ఎందుకంటే దీని ద్వారా మనకి డబ్బులొస్తాయి. అలాగే మన గ్రూప్‌కి ఎక్కువ మంది ఇంకొంతమంది వచ్చి జాయిన్ అవుతారు. అందుకే ఇలా చేశాను అని అంటాడు. సో, దానికి వీళ్ళందరూ జస్ట్ నువ్వు ఇదంతా నీ సెల్ఫిష్‌నెస్ కోసం చేశావా అని చెప్పి వీళ్ళందరూ చాలా కోప్పడతారు. వెంటనే లార్స్ ఉండేసి ఎనీవే ఇది కూడా మన మంచికే అనుకోవాలి. ఒకవేళ అలెహాండ్రో చెప్పినట్లు ఇంకొకరెవరన్నా వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అని అంటాడు. సో, అలా అందరూ కూర్చొని ఉండగా వెంటనే సమాంత అన్ని రోజులు నేను వెయిట్ చేయలేను. సో, నేను ఇప్పుడే తప్పించుకొని వెళ్ళిపోతాను అని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. సో, దూరంగా ఉన్న ఒక ట్రైబు వీళ్ళ అమ్మాయి మీద ఒక బాణాన్ని వదులుతాడు. వెంటనే తను స్పృహ తప్పి పడిపోతుంది. అలా ఇక చేసేది ఏమీ లేక అలా వాళ్ళు పడుకుండిపోతారు. అలా తెల్లారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగు ఆ ట్రైబ్‌కి సంబంధించిన ఒక చిన్న పాప జస్టిన్ మెడలో ఉన్న చైన్‌ని చూసి తను తాకుతూ ఉంటుంది. దానికి జస్టిన్ నిద్ర లేచి పాపతో ఫ్రెండ్‌షిప్ అయితే బిల్డప్ చేసుకుంటుంది. ఆ వెంటనే వాళ్ళ చీఫ్ వచ్చేసి ఈ ముగ్గురిని గర్ల్స్‌ని తీసుకునెళ్ళి అక్కడ వరుసగా నించోబెడతారు. తర్వాత వాళ్ళ హెడ్ వచ్చి వాళ్ళ ముగ్గురికి వర్జినిటీ టెస్ట్ చేస్తుంది. ఆ వర్జినిటీ టెస్ట్‌లో ఓన్లీ జస్టిన్ ఒక్కటే పాస్ అవుతుంది. సో, వాళ్ళు మిగతా ఇద్దరిని లోపలికి పంపించేసి జస్టిన్‌ని తీసుకొని వాళ్ళు ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేస్తారు. అంతలో జోరుగా వాన పడుతుంది. సో, వెంటనే సమంత ఉండేసి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి
ఇదే కరెక్ట్ టైము, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళి ఏదైనా హెల్ప్ తీసుకొస్తాను అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేస్తుంది. ఇంతలో డానియల్ ఒక ఐడియా ఉండు, తన్ని డిస్ట్రాక్ట్ చేస్తానని తన ఫోన్ తీసుకొని దాంట్లో రింగ్ టోన్ పెట్టేసి దూరంగా విసిరేస్తాడు. అది ఆ సౌండ్ విన్న గార్డు అక్కడికి వెళ్ళిపోతాడు. సో వెంటనే సమాంత అక్కడి నుంచి తప్పించుకొని దూరంగా పరిగెస్తూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో జస్టిన్ని చూపిస్తారు. జస్టిన్కి వాళ్ళు ఏదో వైట్ కలర్ పౌడర్ ఏదో బాడీ అంతా పూసేసి ఎర్రటి బొట్లు పెట్టి తనని మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పడేస్తారు. వీళ్ళు జస్టిన్ని తీసుకొని ఏమైంది, ఏం చేశారు వాళ్ళు నీతో అని అడగగానే జస్టిన్ ఏమో నాకు తెలీదు, నాకు అసలు ఏమీ గుర్తులేదు అని చెప్తుంది. ఏది సమంత ఏది కనపడట్లేదు అని అడగగానే సమంత ఎలాగోలాగా ఇక్కడి నుంచి తప్పించుకుంది, కానీ తను దూరంగా వెళ్ళిందో బతుకుందో లేదో కూడా తెలీదు అని అంటారు. నెక్స్ట్ సీన్లో పిల్లలు వీళ్ళకి తినడానికి ఏదో ఫుడ్ తెచ్చిస్తారు. సో అది తినడానికి వీళ్ళు కొంచెం సంశయిస్తారు ఏంటో ఏమని. ఇంతలో అలెహాండ్రో ఉండేసి మనం ఇక్కడ సర్వైవ్ కావాలంటే ఏదో ఒకటి తినాల్సిందే, తినకుంటే మనం బతకలేము అని అంటాడు. సో దాని మాటలకి కన్విన్స్ అయ్యేసి అందరూ కూర్చొని ఫోర్స్ఫుల్గానే తింటూ ఉంటారు. ఇందులో ఆమె వచ్చేసి వీగను అయినా కూడా తను తినడానికి ట్రై చేసి ఎలాగోలాగా తినేస్తుంది. అలా మొత్తం కంప్లీట్ చేసి బౌల్ చూసేటప్పటికి లోపల ఒక టాటూ ఉన్న స్కిన్ కనపడుతుంది. అది చూసి భయపడి అటు పక్కకు చూడగానే పిల్లలు కొన్ని టాటూ ఉండే స్కిన్ తీసి వాళ్ళ బాడీ మీద పెట్టుకొని ఆటలాడుకుంటూ ఉంటారు. ఇది చూసిన ఏమీకి అర్థమైపోతుంది తను ఇప్పుడు తిన్నది ఏంటో కాదు సమాంతానే అని. ఇక వెంటనే తను తిన్న బౌలు కింద పగలు కొట్టేసి ఆ ముక్కతో తన గొంతు కోసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతుంది. నెక్స్ట్ సీన్లో డానియల్ ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఒక ఐడియా వేస్తాడు. తను తన దగ్గర ఉన్న ఒక డ్రగ్ ప్యాకెట్ని ఆమె బాడీలోకి ఒక పుల్ల ద్వారా లోపలికి పంపించేస్తాడు. సో తర్వాత వాళ్ళ చీఫ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా చేసేలాగానే దాన్ని బేక్ చేయడానికి అవెన్లో పెడతారు. సో ఆ స్మోక్ బయటకు వస్తే ఆ స్మోక్ వీళ్ళు తీసుకొని వాళ్ళు అలా మత్తులో ఉండగానే వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు అన్న ప్లాన్ వేస్తారు. దీనికి అలెహాండ్రో ఉండి వాళ్ళకి ఇవన్నీ అలవాటే, సో అది వాళ్ళకి లెక్క ఉండదు అని అంటారు. ఎనీవే ఒక ట్రై చేద్దామని వీళ్ళు ట్రై చేస్తారు. వీళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది. వాళ్ళ ఆ బాడీని తీసి తినగానే కొంతమంది పిచ్చి పిచ్చిగా నవ్వుతూ అలా బిహేవ్ చేస్తారు, కొంతమందికి బాగా మత్తు వచ్చేస్తుంది. సో అలా వాళ్ళు అందరూ మత్తులో ఉండగానే వీళ్ళు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అలా లార్స్ తప్పించుకోకపోతుంటే వెంటనే అలెహాండ్రో తనకి మత్తు సూచిచ్చి తన్ని స్పృహ తప్పేలా చేస్తాడు. ఎందుకు ఇలా చేసావని డానియల్ అడగగానే నేను చచ్చిపోవాలనుకోవట్లేదు, సో ఎవడో ఒకడు ఉండాలి కదా వాళ్ళకి దొరకడానికి అన్నందుకే అలా చేశాను అనగానే డానియల్కి కోపం వచ్చి అతను కొట్టబోతాడు. వెంటనే జస్టిన్ దీనికి ఇది టైం కాదు పద మనం తప్పించుకోవాలి అని చెప్పి అలా ఇద్దరు తప్పించుకుంటారు. ఇంతలో లార్స్కి స్పృహ వచ్చి చూసేప్పటికీ చుట్టూ ట్రైబ్స్ వాడి దగ్గర చుట్టూ ఉంటారు. తను చాలా కంగారు పడి ఏం జరిగింది అనగానే నువ్వు తప్పించుకోపోయావు వాళ్ళకి దొరికిపోయావు అని అంటాడు అలెహాండ్రో. సో అప్పుడు వీళ్ళందరూ కలిసి అతన్ని బతుకుండగానే పీక్కొని తినేస్తారు. నెక్స్ట్ సీన్లో జస్టిన్ని డానియల్ని చూపిస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని ఎట్టకేలకు ప్లేన్ క్రాష్ అయిన ప్లేస్కి అయితే వచ్చేస్తారు. అక్కడ వాళ్ళు ఒక సీన్ చూసి షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోయిన డెడ్ బాడీస్ని కర్రకి నిలువుగా గుచ్చి పాత పెట్టుంటారు. సో అది చూసి వాళ్ళు లోపలికి వెళ్ళి GPS ఫోన్ని ట్రాక్ చేస్తారు. సో ఫైనల్గా ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ చూడగానే అది బ్యాటరీ డెడ్ అయి ఉంటుంది. ఇక ఏం చేద్దామో అని ఆలోచించే లోపల ఒక ఫోన్ రింగ్ టోన్ లాగా సౌండ్ వస్తుంది. ఎక్కడా అని చూసి వాళ్ళు ఒక బాడీ లోపల ఉంది అని చెప్పి ఎట్లొకట్లా ఆ పాకెట్లో నుంచి తీయడానికి ట్రై చేసి ఫోన్ అయితే తీస్తారు. ఇదంతా దూరం నుంచి ట్రైబ్స్ గమనించి వీళ్ళని మళ్ళా మత్తిస్తారు. సో వాళ్ళు మళ్ళా ట్రైబ్స్కి దొరికిపోతారు. డానియల్ని ఒక కర్ర కట్టేసి తన బాడీనంతా విరగొట్టేస్తారు. తర్వాత తన బాడీకి మొత్తము పసరులాంటి దాన్ని పూసి వదిలేస్తారు. ఆ పసరు స్మెల్కి కొన్ని గండు చీమలన్నీ వచ్చి అతన్ని భయంకరంగా కుట్టేస్తాయి. తర్వాత జస్టిన్ని చూపిస్తారు. జస్టిన్ని కూడా అలాగే కాళ్ళు చేతులు కట్టేసి ఏదో వైట్ కలర్ పౌడర్ లాంటి దాన్ని పూసి సేమ్ ఆ ట్రైబల్ పద్ధతుల్లాగా తనని తయారు చేస్తారు. ఆ తర్వాత తనని FMB ప్రాసెస్ చేయడానికి ఆ ట్రైబల్ హెడ్ వచ్చి చేస్తుంటుంది. జస్టిన్ బాగా అరుస్తుంది, నో చేయొద్దు అని బతిలాడుతుంది. అయినా కూడా వాళ్ళు అలా చేస్తూ ఉండగా ఆ ట్రైబల్కి బయట నుంచి ఎవరు అరుస్తున్న శబ్దాలు వస్తాయి. సో అందుకని తను ప్రాసెస్ చేయకుండానే బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక తలను పట్టుకొని వచ్చి వాళ్ళందరూ మనల్ని అటాక్ చేస్తున్నారు అని చెప్పగానే ఈవిడ పదండి నెక్స్ట్ మనం కూడా వాళ్ళని చంపేయాలి, అటాక్ చేద్దాము అని చెప్పగానే అందరూ వీళ్ళు వెపన్స్ తీసుకొని అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇంతలో జస్టిన్కి ఒక చిన్న పాప వచ్చి హెల్ప్ చేయాలని ట్రై చేసి
తనకి హెల్ప్ చేస్తుంది. జస్టిన్ అక్కడి నుంచి తనకు కాపలా ఉన్న ఒక ఆవిడని కొట్టేసి తప్పించుకొని బయటకు వచ్చేస్తుంది. అలా బయటికి రాగానే అక్కడ డానియల్ ఉంటాడు. డానియల్ని చూడగానే ఏడుస్తుంది. డానియల్ వెంటనే నా జోబులో ఉండే ఫోన్ తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని అంటాడు. కానీ లేదు, నేను నిన్ను వదిలి వెళ్ళలేను అని అనగానే, లేదు నేను ఇంకా బతకను, నన్ను చంపేసే అని అంటే తను చంపలేక ఏడుస్తుంటుంది. ఇదంతా చూసిన ఆ పాప తన దగ్గర ఉన్న కత్తితో డానియల్ని చంపేస్తుంది. అలా ఫోన్ తీసుకొని పారిపోతూ ఉండగా అలెహాండ్రో వెంటనే ప్లీజ్ హెల్ప్ మీ జస్టిన్ అంటాడు. అది చూసి కూడా తను పట్టించుకోకుండా తను పారిపోతుంది. అలా చాలా దూరం పారిపోయి వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోతుంది. ఫైనల్గా తను అక్కడ వీళ్ళు ఫైట్ చేసుకుంటున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ తన ఫోన్ ట్రై చేస్తుంది, కానీ ఫోన్ డెడ్ అయిపోతుంది. సో అక్కడ వెళ్ళి చూడగానే మీ మిలిటరీ వాళ్ళు ఆ ట్రైబ్స్ని అందరినీ ఘోరంగా షూట్ చేసి చంపేస్తూ ఉంటారు. తినని కూడా చంపైపోతుండగా తను వెంటనే చేతులు పైకెత్తి నేను అమెరికన్ని అని పెద్దగా అరుస్తుంది. అయినా కూడా వాళ్ళు తనని షూట్ చేయాలని చూస్తారు. కానీ వెంటనే తన ఫోన్ తీసి ఇదిగో నేను మిమ్మల్ని అందరినీ షూట్ చేస్తున్నాను, ఇది టెలికాస్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళని భయపెడుతుంది. సో వెంటనే వాళ్ళు షూట్ చేయడం ఆపేసి తన దగ్గరకు వచ్చి ఆ ఫోన్ని చూడగానే ఆ ఫోన్ ఎనీవే అది డెడ్ అయిపోయి ఉంటుంది. సో ఆ తర్వాత ఆమెను తీసుకొని వాళ్ళు హెలికాప్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఒకతను ఈయన అడుగుతారు, మీరు ఒక్కరైనా సర్వైవ్ అయింది, ఇంకెవరైనా ఉన్నారా అనగానే తను కొద్దిసేపు ఆలోచించి ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే అని అంటుంది. సో అలాగా తను హెలికాప్టర్లోంచి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ వాళ్ళ ఫాదర్ కలిసి జస్టిన్ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. జస్టిన్ సో అక్కడ జరిగిన ప్లేన్ క్రాష్లో నేను ఒక్కదాన్నే బతికాను, మిగతా అందరూ చనిపోయారు అని చెప్తుంది. సో అక్కడ ఉన్న ట్రైబ్సే నన్ను గుర్తించి నాకు చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి నాకు ఫుడ్ కూడా పెట్టారు. సో వాళ్ళు లేకుంటే నేను చనిపోయి ఉండేదాన్ని అని చెప్తుంది. వెంటనే ఆ పెట్రోకెమికల్కి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళనందరినీ చంపేశారు, నేనే దానికి సాక్ష్యం అని చెప్తుంది. సో వెంటనే ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ మేము అక్కడ ఉండే వాళ్ళందరూ క్యానిబల్స్ అండ్ హెడ్ హంటర్స్ అని విన్నాము, మీరు అలాంటివి ఏమన్నా చూసారా అని అడుగుతారు. నేను ఒకసారి కూడా నేను అలాంటివి ఏం చూడలేదు, వాళ్ళు చాలా మంచి వ్యక్తులు అన్నట్టుగా చెప్తుంది. సో దాన్ని విన్న వాళ్ళ ఫాదరు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, సో నువ్వు ఆ విలేజ్ని సేవ్ చేసావు అని చెప్తారు. సో తర్వాత జస్టిన్ లేచి చూసేటప్పటికి అక్కడ కొంతమంది అలెహాండ్రో పిక్చర్స్ ఉన్న టీషర్ట్స్ వేసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతటితో సినిమాని ఎండ్ చేసేస్తారు. నా ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.